హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మన లాస్ట్ డే ఇన్ బాలి, డే 5 అనమాట. సో ఈరోజు మాకు మేక్ మై ట్రిప్ డే. సో ఈరోజు వాళ్ళు మాకు రిలాక్సింగ్గా ఉండే కొన్ని ఈవెంట్స్ అయితే వాళ్ళు ప్లాన్ చేశారు. సో ఫస్ట్ వచ్చేసి బాలి స్వింగ్. ఎస్, యాక్చువల్లీ నేను ముందటి రోజే బాలి స్వింగ్ చేశాను, ఎందుకంటే ఈరోజు వచ్చే ప్యాకేజ్లో ఎలా ఉంటుందో ఏమో, నేను యాక్చువల్ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతానేమో అని చెప్పి నేను ముందరే చేశాను. బట్ ఇది కూడా చాలా బాగానే ఉంది. ఇది వేరే రైస్ టెర్రస్కి తీసుకొచ్చి అక్కడి నుంచి చేయించారు. బట్ ఇక్కడ నేను కాస్ట్యూమ్ అయితే వేసుకోలేదు, నా డ్రెస్తోనే చేశాను. సో ఇక్కడ బాలి స్వింగ్ మోస్ట్లీ ప్రైజెస్ అరౌండ్ 2000 to 3000 ఉంటుంది, అండ్ కాస్ట్యూమ్కి సపరేట్ ప్రైస్ ఉంటుంది. యాక్చువల్లీ నిన్న నేను చేసిన బాలి స్వింగ్కి కాస్ట్యూమ్కి వాళ్ళైతే ఛార్జ్ చేయలేదు. సో అది డిపెండ్ అవుతుంది అనమాట. దాని తర్వాత ఇక్కడే ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే ఉన్నింది. సో అక్కడికైతే వచ్చాను. ఈ రైస్ టెర్రస్ ప్లేస్ అయితే మొత్తం ఒక అడవిలాగా అనిపించిందండి. అండ్ ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే నాకైతే చాలా భయం వేసింది. నేను సగం దూరమే వెళ్ళాను, మొత్తం కూడా వెళ్ళలేకపోయాను. అండ్ దాని తర్వాత మాకు ఈరోజు ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో అది కూడా ఒక జంగిల్ లాంటి ప్లేస్. ఇది ఒక రిసార్ట్, అండర్ కన్స్ట్రక్షన్ రిసార్ట్. కానీ ఒక పక్క అయితే ఫుల్లీ కన్స్ట్రక్ట్ అయిపోయింది, ఇంకో పక్క కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం పైన ఉన్నాం కదా ఈ రిసార్ట్కి, మనం కింద దాకా వెళ్ళి కింద ఒక నేచర్ పూల్ ఉంటుంది. ఆ పూల్లో అయితే మనకి ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తున్నారనమాట. ఇది చాలా పెద్ద ట్రెక్ లాగా ఉంటుంది, పైనుంచి కిందకి వెళ్ళడం. చాలామంది పాపం కింద దాకా వెళ్ళలేక పైనే బ్రేక్ఫాస్ట్ చేసేస్తారంట. బట్ మేము మాత్రం ఇది ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి కింద దాకా వెళ్ళాము. అదైతే వర్త్ అండి, చాలా బాగునింది. అది హార్ట్ షేప్ స్విమ్మింగ్ పూల్, అది నేచర్ పూల్ లాగా అసలు చాలా బాగునింది. అసలు చుట్టూర చెట్లు, వెనక ఒక చిన్న వాటర్ ఫాల్, అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, అంత సూపర్గా ఉంది. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్కి ఏమేమి కావాలో కూడా మాకు ముందు రోజే వాళ్ళు మాకు మెసేజ్ చేసి అడిగారు. మీరు నాన్ వెజ్జా, వెజ్జా, ఏ ఆప్షన్ కావాలి, ఏ జ్యూస్ కావాలి, అవన్నీ కూడా వాళ్ళు మాకు అడిగారు. మేమైతే శాండ్విచెస్ అండ్ పైనాపిల్ జ్యూస్ తీసుకున్నాము. ఫుడ్ కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా మాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్, జంగిల్ లాంటి ప్లేస్లో. సో ఇంకా ఇక్కడ టైం అలా స్పెండ్ చేసేసి డ్రెస్సెస్ కూడా అన్నీ మార్చేసుకొని నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈరోజు బలేషియన్ మసాజ్ కూడా ఇంక్లూడ్ అయ్యింది ప్యాకేజ్లో. సో మేమైతే అక్కడికి వచ్చేసాము. ఇది కూడా ఉబూద్లోనే ఉంది. యాక్చువల్లీ ఉబూద్ ఎక్కువ నేచర్కి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది, అక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా అలానే ఉంటాయి. సో ఇది కూడా ఈ మసాజ్ ప్లేస్ కూడా అక్కడే అనమాట. ఇక్కడ చూస్తున్నారా, అసలు చాలా బాగుంది మసాజ్ ప్లేస్. ఇక్కడ వాళ్ళ రూమ్స్, కపుల్స్కి ఒక రూమ్, సింగిల్కి ఒక రూమ్ అన్నట్టు చాలా బాగా పెట్టారు. అండ్ మసాజ్ అయితే సూపర్గా చేశారండి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నా ఫస్ట్ మసాజ్ అనమాట, చాలా బాగునింది. అండ్ అసలు ప్రతి మజిల్ని రిలాక్స్ చేస్తూ అసలు చాలా బాగా చేశారు. ట్రిప్కి లాస్ట్ డే ఇట్లా ఫుల్లీ రిలాక్స్డ్ అవ్వడం మాకైతే చాలా బాగా నచ్చిందండి. ఫుల్లీ వర్త్ అనమాట ఈ మసాజ్ అయితే. మీరు కూడా వెళ్తే ఖచ్చితంగా చేయించుకోండి. ఇంకా వీళ్ళ దగ్గర చాలా మసాజెస్ కూడా ఉన్నాయి. మాకైతే కాంప్లిమెంటరీ వచ్చింది ఒక్కటే చేయించుకొని ఇంకా మేమైతే రిటర్న్ వెళ్ళిపోయాము. ఇంకా దీని తర్వాత మేమైతే మా రూమ్ దగ్గరికి వచ్చేసాము. మా రూమ్కి ఎదురుగానే కుటా బీచ్ అనమాట. సో బీచ్ దగ్గరికి వెళ్ళి కొంచెం అలా టైం పాస్ అయితే చేసేసాము మేము. దాని తర్వాత మా ఏరియాలోనే ఒక మాల్ అయితే ఉంది. సో ఆ మాల్కి కూడా వచ్చేసాము. యాక్చువల్లీ మేము వెళ్ళిన టైం ఫుల్ హ్యాలోవిన్ పార్టీ అనమాట. సో ఫుల్ స్ట్రీట్స్ కానీ, మాల్స్ కానీ, హోటల్స్ కానీ అన్నీ నీట్గా చాలా డెకరేషన్ చేసి సూపర్గా పెట్టున్నారు. అవన్నీ చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇంకా లాస్ట్ డే కదా, అన్నీ అక్కడ దగ్గరగా ఉన్నవన్నీ కూడా ఒకసారి అలా చూద్దామని చెప్పి నేనైతే ఈ మాల్కి వచ్చేసాను. ఏం కొనలేదు, బట్ మాల్ ఎలా ఉంది ఏంటి అని అయితే చూశాను. సిమిలర్గానే ఉంది, బట్ కొన్ని షాప్స్ అవన్నీ డిఫరెంట్గా ఉంది. ఈ క్యాండీ షాప్ అయితే చాలా బాగుంది. సో ఇంకా అలా అక్కడ టైం పాస్ చేసేసి మేమైతే మొత్తానికి మా రూమ్కి అయితే వచ్చేసాము. సో నైట్ అయితే అలా అయిపోయింది.
అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మా రూమ్ అయితే కొంచెం షిఫ్ట్ చేశారు. ఎందుకంటే ఇది పూల్ సైడ్ అని మేము రిక్వెస్ట్ చేశాము. సో ఈరోజు పూల్ సైడ్ రూమ్ అయితే మనకిచ్చారు. ఈ రూమ్ చాలా బాగునిందండి. అండ్ ఇక్కడ పూల్ సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ విల్లా ఈ రిసార్ట్ చాలా అంటే చాలా బాగుంది. మీరు కనుక బాలి వెళ్తే ఈ కూటాలో వీణా హాలిడే విల్లా అయితే మీరు ప్రిఫర్ చేయండి. చాలా బాగుంది. ఎమ్యూనిటీస్ కానీ వీళ్ళు ఇక్కడ చేసే మనకు సర్వీస్ కానీ అండ్ ఇది మెయిన్ ఏరియా అనమాట. సో అన్నీ కూడా మీకు దగ్గరగా కూడా ఉంటాయి. సో ఇదైతే మీరు మిస్ చేయొద్దు మీరు కనుక కూటా కనుక ఉంటే. అండ్ దీని తర్వాత మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోవాలి. మాకు ఈరోజు లాస్ట్ డే అండ్ మా ఫ్లైట్ అయితే అరౌండ్ 3:30కి ఉంది. సో మేము ఇంకా ఒక 2 hours ముందరగానే వెళ్ళాలి. యాక్చువల్లీ నేనైతే ఇక్కడ కొంచెం ఇన్స్టెంట్ ఫుడ్ అయితే తెచ్చుకున్నాను. బట్ ఇన్ని రోజుల వరకు మేనేజ్ చేసేసాను. బట్ లాస్ట్ డే నాకు ఎందుకో తినాలనిపించింది. సో ఈ ఇన్స్టెంట్ నూడిల్స్ అయితే నేను చేసుకొని తింటున్నాను. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇన్ని రోజుల తర్వాత కొంచెం తెలిసిన టేస్ట్ అయితే తింటుంటే చాలా బాగునింది. సో ఇంక తినేసి అన్ని బట్టలన్నీ ప్యాక్ చేసుకొని మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము మా ఎయిర్పోర్ట్కి. ఎందుకు 2 hours ముందు వెళ్తున్నామంటే ఇంటర్నేషనల్ ట్రావెల్ కదా, మనకి చాలా లగేజెస్ కానీ చెక్ ఇన్ కానీ చాలా లాంగ్ క్యూస్ ఉంటాయి అండ్ ఇమిగ్రేషన్స్ చాలా ఉంటాయి కదా. సో అవన్నీ మనం టైంకి రీచ్ అవ్వాలి అంటే ఒక 2 hours ముందర వెళ్ళాలి. ఇట్ డిపెండ్స్ అవుతుందండి. కొన్నిసార్లు క్యూ ఎక్కువ ఉన్నప్పుడు మనకి లేట్ అయిపోతుంది కదా, అందుకని ఎందుకు రిస్క్ అని మేమైతే తొందరగానే వెళ్ళాము. సో అంతా చెకింగ్ కానీ బ్యాగేజ్ కలెక్షన్ కానీ ఆన్ టైం అయిపోయాయి. అండ్ మేమైతే ఇంకా ఎయిర్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాము. ఎయిర్పోర్ట్ చాలా బాగుందండి. బాలి ఎయిర్పోర్ట్ వచ్చేటప్పుడు అన్ని హడావిడిలో ఎయిర్పోర్ట్ అంతా సరిగ్గా చూడలేదు. బట్ ఇప్పుడైతే ఫ్రీ టైం ఉండింది కదా, ఎయిర్పోర్ట్ అంతా చూసాము. అండ్ ఫర్ ఎ ట్విస్ట్ ఏమైందంటే మా ఫ్లైట్ 1 hour డిలే కూడా అయింది. సో ఇంకా ఈ 1 hour ఎలా స్పెండ్ చేయాలి అని చెప్పి ఎయిర్పోర్ట్ అంతా తిరుగుతున్నాము. అండ్ మాకైతే ఇక్కడ లౌంజ్ కూడా కనిపించింది. సో ఇంకా జనాకి లౌంజ్ యాక్సెస్ ఉంది కాబట్టి సో నన్నైతే లౌంజ్లోకి పంపించాడు ఏదో ఒకటి తినమని. సో నేనైతే లౌంజ్లోకి వచ్చేసాను. లౌంజ్ అయితే చాలా బాగుంది. నేను ఆల్రెడీ మలేషియన్ లౌంజ్కి వెళ్ళాను కదా, సో ఆ లౌంజ్తో కంపేర్ చేస్తే ఈ లౌంజ్ బాలీలో ఉన్న లౌంజ్ చాలా బాగునింది. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. వెజ్ ఆప్షన్స్ ఉన్నాయి, డెజర్ట్స్ ఉన్నాయి అండ్ వైట్ రైస్, పాస్తా, సలాడ్స్ అని చాలా బాగున్నాయండి. మనం ఇక్కడ కొంచెం హ్యాపీగా తినొచ్చు అనిపించింది నాకైతే. సో నేను ఇక్కడ డెజర్ట్స్ అయితే తిన్నాను ఎక్కువ. అండ్ దెన్ వీళ్ళు సమోసా ఒకటి పెట్టారు, సమోసా అండ్ స్ప్రింగ్ రోల్స్. అవి కూడా చాలా బాగున్నాయి. సర్ప్రైజింగ్లీ నేను సమోసా చూసి ఎలా ఉంటుందో అని అనుకున్నాను, బట్ చాలా బాగుంది. క్రోసాన్స్ కానీ పుడ్డింగ్స్ కానీ అన్ని డిఫరెంట్గా పెట్టున్నారు. కొన్ని నాన్ వెజ్ కలుపుంటారండి, అక్కడ వాళ్ళు నీట్గా రాస్తారు. సో మనం చూసి తీసుకోవాలి. చూడ్డానికి అది డెజర్ట్ లాగే అనిపిస్తుంది, బట్ వాటి మీద నాన్ వెజ్ కూడా కలిపి ఉంటాయి కాబట్టి సో చూస్ చేసుకోవాలి మనం. అండ్ బ్రెడ్ టోస్టింగ్ అన్నీ ఇంకా రెగ్యులర్గా ఉండేవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో అదైతే మంచి ఆప్షన్. అండ్ ఈ సమోసా లోపల స్టఫింగ్ కూడా సేమ్ మనం తినేటట్టే ఉంది. అది నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే 2-3 సమోసాలు తినేసాను, చాలా బాగా అనిపించింది. అండ్ దాని తర్వాత ఇంకా డెజర్ట్స్కి వచ్చాను. డెజర్ట్స్లో ఇక్కడ ఒకటి పుడింగ్ అనిపించింది స్ట్రాబెర్రీది, అది చాలా బాగా నచ్చి తీసుకున్నాను. నెక్స్ట్ ఒక బ్రౌనీ అండ్ చాక్లెట్ బ్రౌనీ లాంటిది కూడా తీసుకున్నాను. ఆ రెండు కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్లీ ఆ పుడింగ్ కన్నా కూడా ఈ రెండు చిన్న ఈ ట్రఫుల్సే చాలా బాగా అనిపించాయి నాకు. సో నేను అవి కూడా తినేసి నా మీల్ని అయితే అలా ఎండ్ చేసేసాను. బట్ నేనైతే ఒకటి సజెస్ట్ చేస్తానండి, మీరు ఖచ్చితంగా లౌంజ్ యాక్సెస్ ఉండే కార్ట్స్ తీసుకెళ్ళండి. ఎందుకంటే బయట ఎయిర్పోర్ట్లో ఉన్న ఫుడ్ అంత సూపర్గా ఏం లేదు, ఓవర్ ప్రైజ్డ్ అండ్ మనకు అస్సలు నచ్చదు. బట్ లౌంజ్లో మంచి ఫుడ్ దొరికింది. యాక్చువల్లీ పాపం జనాకు అంత మంచి ఫుడ్ దొరకలేదు. సో మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ ప్లాన్ చేసే ముందే కార్డ్ కూడా ప్లాన్ చేసుకోండి. సో మీకు చాలా యూజ్ అయిపోతుంది అనమాట. ఇంకా అట్లా అయిపోయింది. మొత్తానికి మా 1 hour టైం అయితే స్పెండ్ చేసేసి కరెక్ట్గా ఇంకా గేట్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. బట్ మా ఓన్లీ టెన్షన్ ఏంటంటే మలేషియాలో ఫ్లైట్ డిలే అవ్వలేదు, మాకు లే ఓవరే కరెక్ట్గా 1 hour 20 minutes ఇచ్చారు. సో ఇప్పుడు 1 hour డిలే అయిపోయింది. ఇంకా 20 minutesలో మేము నెక్స్ట్ ఫ్లైట్ ఎలా క్యాచ్ చేయాలని చాలా టెన్షన్ పడ్డాము. బట్ ఇక్కడ ఫ్లైట్ దిగగానే ఎయిర్
ఎయిరేషియా వాళ్ళు వచ్చి మమ్మల్ని హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళని మా ఫ్లైట్లో ముగ్గురు ఉన్నారు. సో నేను జన కాకుండా ఇంకొక అతను మా ముగ్గురిని స్పెషల్గా తీసుకెళ్లారు. అంటే ఎక్కడ చెకింగ్స్ దగ్గర మమ్మల్ని ఫస్ట్ చెకింగ్ చేయించి ఎక్కువ ఆపకుండా ఫాస్ట్గా తీసుకెళ్లారు. సో అలా తీసుకెళ్ళబట్టి మేము టైంకి నెక్స్ట్ ఫ్లైట్ మలేషియా దగ్గర ఫ్లైట్ కూడా క్యాచ్ చేయగలిగాము. అండ్ మొత్తానికి మా ట్రావెల్ అయితే ఎండ్కి వచ్చిందండి. ఎంతైనా మొత్తానికి రీచ్ అవ్వగానే అదొక రిలీఫ్ అయితే అనిపించింది. హైదరాబాద్లో ల్యాండ్ అయ్యామనగానే అమ్మయ్య మా ట్రావెల్ అయితే సేఫ్గా కంప్లీట్ అయిపోయిందని అయితే అనిపించింది. సో నేను బాలీలో ఏమేమి పర్చేస్ చేశానో కూడా మీకు ఇప్పుడు చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే కీ చైన్స్ అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొంచెం ఎక్కువ తెచ్చాము. ఎందుకంటే ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ చాలామందికి ఇవ్వడానికి బాగుంటుంది కదా, హ్యాండీగా కూడా ఉంటుంది. సో వాటిల్లో 2 టైప్స్ ఉంటే అవి తెచ్చాను కీ చైన్స్. అండ్ ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. అండ్ ఇది వచ్చి పెద్ద ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, ఇది మా ఇంట్లోకి పెట్టుకోవడానికి తెచ్చుకున్నాను. సో అదైతే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక కప్ హోల్డర్, అంటే మనం హీట్వి పెట్టుకోవడానికి యూజ్ అయ్యే స్టాండ్స్ లాగా. అండ్ దాని తర్వాత అయితే హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను. మనందరికీ హ్యాండ్ బ్యాగ్స్ ఇష్టం కదా. సో అక్కడైతే అన్నీ ఇలాంటి మెటీరియల్తో ఉన్నాయి, ఎక్కడ చూసినా ఇలాంటివే ఉన్నాయి. సో అవే ఫేమస్ అని చెప్పి అయ్యే తెచ్చాను. వాటిలో డిఫరెంట్ షేప్స్ తీసుకొచ్చాను. ఈ రౌండ్ కలర్ది అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో అది కూడా తెచ్చుకున్నాను అనమాట. వీటిలో చాలా కలర్స్, చాలా మోడల్స్ ఉన్నాయి అక్కడ. అందుకని ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కటి అన్నట్టు తీసుకొచ్చాను. ఈ మెటీరియల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా డ్యూరబుల్ కూడా ఉంటుంది. అండ్ కలర్స్ కూడా చాలా వైబ్రెంట్గా అనిపించాయి. అండ్ దీంతో పాటు ఇంకొక బ్యాగ్ కూడా తీసుకున్నాను. ఇది టోట్ బ్యాగ్. యాక్చువల్లీ ఈ బ్యాగ్ నాకు అక్కడ యూజ్ అవ్వాల్సి వచ్చింది, అందుకని తీసుకున్నాను. నేను అక్కడే యూజ్ చేసేసాను కూడా. ఈ బ్యాగ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అండ్ అక్కడ ప్రైజెస్ కూడా మనం బార్గెన్ చేస్తే తగ్గించేటట్టే ఉన్నారు. సో పర్లేదు, షాపింగ్ చేయొచ్చు. సర్ఫ్ బోర్డ్ లాంటిది, దాని మీద క్లాక్ అనమాట. ఇక్కడ బాలి బీచ్, సర్ఫింగ్, టెంకాయ చెట్లు, అండ్ వీళ్ళకి లిజర్డ్ అనేది వాళ్ళ చిహ్నం లాంటిది అనమాట. వాళ్ళు మంచిగా ఫీల్ అవుతారు లిజర్డ్ని. సో ఇలా ఒక వైబ్తో ఇది తీసుకున్నాను. ఇది గోడ మీద పెడితే కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ క్లిప్స్ అనేది తీసుకొచ్చాను. డిఫరెంట్ కలర్స్తో బీచ్ వైబ్స్ ఉన్నాయన్నమాట. ఇది మోస్ట్లీ పిల్లలకి బాగా యూజ్ అవుద్ది. దేవ్యూకి అని తెచ్చాను. దాని తర్వాత ఇది ఒక డ్రీమ్ క్యాచర్ అండి. ఇప్పుడు దాకా మేము ఎప్పుడు డ్రీమ్ క్యాచర్ ట్రై చేయలేదు. ఫస్ట్ టైం అయితే తీసుకున్నాం, ఎలా ఉంటుందో ట్రై చేద్దామని. ఇది వర్క్ అవుతుందో లేదో మీరు కమెంట్ చేసి చెప్పండి. అండ్ దాని తర్వాత ఒక సెట్ ఆఫ్ 10 బ్యాగ్స్ తీసుకున్నాను. ఇది చాలా సింపుల్ బ్యాగ్, ఏం ఉండదు లోపల. చిన్న ఫోన్, మనీ పెట్టుకోవడానికే యూజ్ అవుతుంది. సో మా రిలేటివ్స్ అందరికీ తలా ఒకటి ఇద్దామని చెప్పి, గుర్తుగా ఉంటుందని చెప్పి అదైతే తీసుకున్నాను నేను. సింపుల్గా హ్యాండీగా ఉంటుందన్నమాట ఈ బ్యాగ్ అయితే. మేము నూసపెనిడా వెళ్ళినప్పుడు అక్కడ చాలా సన్నీగా ఉన్నింది, అందుకని అక్కడికక్కడే హ్యాట్స్ అయితే కొనుక్కున్నాము. సో నేనైతే ఈ హ్యాట్ కొనుక్కున్నా, వెనక బో వస్తుంది. అండ్ జన అయితే ఇంకో హ్యాట్ తీసుకున్నాడు, ఆ పక్కన ఋషి వేసుకున్న హ్యాట్. సో మాకైతే ఈ హ్యాట్స్ కూడా బాగా యూజ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ పిల్లలకి వచ్చి ఇవి తీసుకొచ్చాను, క్యాలెండర్ చేంజింగ్ అనమాట, డేట్స్. అది వాళ్ళకి యాక్టివిటీ లాగా ఉంటుందని తీసుకున్నాను. అక్కడేం బొమ్మలు పెద్దగా ఏం బాగాలేవు, సో ఇలాంటివి తీసుకున్నాను అనమాట. సో నేను కూడా ఒకటి తీసుకున్నాను. మీకేం నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చుతుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.